నమస్తే అండి. ఇది మన 4వ వీడియో. ప్రతి ఒక్కళ్ళకి బ్యాంకింగ్ అండ్ సాఫ్ట్వేర్ జాబ్ ఎలా అనే ఒక ప్రయత్నం, మరియు ఒక గ్లోబల్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్, అది కూడా లోన్ సిస్టమ్కి ఎలా చేయాలనేది ఒక ప్రయత్నం. నాలెడ్జ్ షేరింగ్ అనేది మేజర్ ఆబ్జెక్టివ్. సో ఈ వీడియో 4లో మనం క్యాష్ గురించి మాట్లాడుకోబోతున్నాము. దీనిలో 13 యూస్ కేసులు ఉన్నాయి. అండ్ కస్టమర్ ఎక్విజిషన్ ఇది ఎలా ఉంటుందంటే, మన సేల్స్ పర్సన్ కావచ్చు, మన సోషల్ మీడియాలో లోన్ కావాలని అడగచ్చు, లేకపోతే బ్రాంచ్కి వెళ్ళి అడగచ్చు. ఎలా అయినా సరే మనకి లోన్ కావాలి అని మన డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాం. పాన్ కార్డు, ఆధార్ కార్డు, శాలరీ స్లిప్పు, ఇన్కమ్ సోర్సెస్, ఎక్స్పెన్సెస్ అండ్ ఆల్. అలా చేసినప్పుడు మన ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయితే మన లోన్ ఐడి క్రియేట్ చేసి ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఐడికి లింక్ చేయాలి. అవి ఒక 2 యూస్ కేసులు ఉంటాయి. ఆ తర్వాత లోన్ అప్రైజల్ తీయాలి. మన క్రెడిట్ స్కోర్ ఓపెన్ చేయడం, అసలు మనకి పూర్వం లోన్స్ ఎన్ని ఉన్నాయి, మన క్రెడిట్ స్కోర్ ప్రకారం మనకు లోన్స్ ఎన్ని ఇవ్వచ్చు, అవన్నీ డిస్కషన్స్ అవుతాయి. ఆ తర్వాత రికమెండేషన్ వస్తుంది, మనం ఎంత లోన్ ఇవ్వచ్చు, ఇంత టెన్యూర్కి ఇవ్వచ్చు, ఇంత ఇంట్రెస్ట్ రేట్కి ఇవ్వచ్చు అని. వీటన్నిటిని కూడా ఒక 13 యూస్ కేసెస్ ద్వారా మనం మేనేజ్ చేస్తాం లోన్ సిస్టమ్స్లో. అయితే ప్రతి యూస్ కేస్ని కూడా మనం డెప్త్గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనం అనుకున్నాం, ఒక మంచి యూస్ కేస్ అయితే యూజర్ యాక్షన్, సిస్టమ్ రెస్పాన్స్, ప్రీ కండిషన్, పోస్ట్ కండిషన్, స్ట్రైట్ త్రూ ప్రాసెస్, నెగిటివ్ ప్రాసెస్, ఇవన్నీ కానీ మనం చెప్పగలిగితే, ఈ నాలెడ్జ్ మీరు పట్టుకోగలిగితే, మీరు డెఫినెట్గా పట్టుకోగలిగితే మనం ఒక మంచి సిస్టమ్ బిల్డ్ చేయొచ్చు. దీని ద్వారా ఉన్న నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, ఉన్న శాలరీస్ ఇంప్రూవ్ అవుతుంది, లేని జాబ్స్ వస్తాయి, ఆల్ గుడ్ సిచ్యువేషన్ జరగచ్చు. మనం ఈ మంచి ప్రయత్నాన్ని డీప్గా అనాలిసిస్ చేద్దాము. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం డీప్గా ఎఫ్ఎంఎస్ గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ.